అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మీకు అందరికీ తెలిసినట్లు మన ఎలక్షన్లు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లు, అలానే పార్లమెంటు లోక్సభ ఎలక్షన్లు, చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నంతగా లోక్సభ ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ 16వ తేదీ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడం జరిగింది. సో దాని ప్రకారం చాలా ఏవైతే మార్చుకోవాలో, ఎక్కడైతే ఏవన్నా ఆల్రెడీ చేయడం జరుగుతోంది. అన్అఫీషియల్గా కనుక ఎవరైనా పొలిటికల్ మీటింగ్స్ పెట్టినా, పొలిటికల్ ర్యాలీస్ పెట్టినా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రోగ్రామ్కి కంపల్సరీ పర్మిషన్ ఉండాలి. అలా లేకపోతే ఎంసీసీ వైలేషన్ కింద మనం కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏంటి అంటే 48 అవర్స్ ముందు ఎన్కోర్ యాప్ కానీ సువిధా యాప్ ద్వారా కానీ పర్మిషన్కి అప్లై చేసినట్లయితే మీకు స్టిపులేటెడ్ టైంలోపు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే మీ ప్రోగ్రామ్స్ని నిర్వహించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే ఒక రకమైన ఎలక్షన్ అనేటప్పటికి ఒక రకమైన టెన్స్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఎలాంటి ఉద్రేకపరిచే స్టేట్మెంట్స్ కానీ ఇవ్వద్దని కోరడం జరుగుతుంది. అలా ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి స్టేట్మెంట్ని, ప్రతి ఈవెంట్ని కూడా మనము సర్వేలెన్స్ పెట్టి, ప్రతి దాని మీద నిఘా పెట్టి, ప్రతి స్టేట్మెంట్ని ఈవెన్ ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కొన్ని వర్గాల మీద కానీ, మతాల మధ్య కానీ, కులాల మధ్య కానీ ఘర్షణ రేకెత్తించే ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినా తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు అందరికీ తెలిసిందే, నౌవేడేస్ సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోతుంది. మనం ఒక పోస్ట్ పెడితే వితిన్ 5 minutes కొన్ని థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తున్నారు, అలాగే ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఒకవేళ ఒక తప్పు న్యూస్ కనుక పెట్టినట్లయితే మనము రియలైజ్ చేసి ఆ పోస్ట్ డిలీట్ చేసే లోపే అది వైరల్ అయిపోతుంది. కాబట్టి నా రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న సోషల్ మీడియా జర్నలిస్టులు ఎవరైనా, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా, మీరు ఏదన్నా పోస్ట్ కానీ ఏదన్నా బ్రేకింగ్ న్యూస్ కానీ వేసినప్పుడు దయచేసి మాతో కన్ఫర్మ్ చేసుకోండి. అంటే ఒకవేళ ఆ పోస్ట్ సెన్సేషనల్ అయినా, దానివల్ల ఏదన్నా వర్గానికి కానీ, ఏదన్నా మతానికి కానీ, ఏదన్నా ప్రాంతస్తులకు కానీ భయాందోళన గురయ్యే అవకాశం ఉన్నట్లయితే దయచేసి పోలీసులతో వెరిఫై చేసుకోండి. మేము ఎప్పుడు 24/7 అవైలబుల్గా ఉంటాం. కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళని అడగండి ఆ వార్త నిజమా కాదు. రీసెంట్గా ఒక న్యూస్ అయితే వేశారు, నేను ఆ పేరు చెప్పను, ఆ రిపోర్టర్ పేరు వాట్సాప్లో వైరల్ అయింది. మన పెదవేలిలో 2 నరికేశారు అని ఒకటి వేశారు. అది మన దగ్గరది కాదు. లక్కీలీ ఆ పోస్ట్లో మతానికి సంబంధించి కానీ, కులానికి సంబంధించి కానీ లేదు కాబట్టి దానివల్ల ఎట్లాంటి టెన్షన్ క్రియేట్ జరగడం కానీ, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కానీ రాలేదు. సో దయచేసి అట్లాంటి సెన్సేషనల్ వార్తలు పెట్టేటప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఏలూరు మీడియా నేను చూస్తున్నాను 1 year నుంచి మీరందరూ కూడా చాలా డిసిప్లిన్, చాలా కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడ కూడా మీరు ఫేక్ న్యూస్ పెట్టడం కానీ, ఫాల్స్ న్యూస్ పెట్టడం కానీ నేను ఇప్పటి వరకు చూడాలి. మీరు మాతో వెరిఫై చేసుకుంటున్నారు, క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. మీరు పెట్టే వార్తల్లో 90% నిజం ఉంది. ఇదే ట్రెండ్ ఎలక్షన్స్లో కూడా కంటిన్యూ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పర్సనల్, ఈవెన్ ఇండివిజువల్స్ కూడా పోస్టులు పెట్టడం ఎక్కువైపోయింది. ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, వీటన్నిటిలో, అలాగే యూట్యూబ్స్లో షార్ట్ వీడియోస్ చేయడం, యూట్యూబ్ పేజెస్ నిర్వహించడం, వాటన్నిటి మీద పోలీసుల నిఘా ఉంది. ఎవరైనా కానీ ఏదన్నా కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టి దానివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే, దానివల్ల ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కానీ రైజ్ అయినట్లయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి, జైలుకి తరలించడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎస్పెషల్ ఈ మధ్య చూసినట్లయితే ఒక ట్రెండ్ రీసెంట్గా భీమవరంలో మీరు చూసారు నిన్న మొన్న. అందులో ఒక జూనియర్లతో ఇప్పుడు అందరికీ హాలిడేస్ కదా, ఎగ్జామ్స్ అయితే స్టూడెంట్స్ అందరూ. సో ఎస్పెషల్లీ మై అపీల్ టు ఆల్ ద స్టూడెంట్స్, మీరు కన్స్ట్రక్టివ్గా మీ టైంని స్పెండ్ చేయండి. కానీ ఏదో ఎమోషనల్ ఆడుతూ కానీ, బెనిఫిట్స్ కానీ పెడితే సెక్షన్ 354 ఉంది. కంటిన్యూస్గా ఒక మహిళ ఎంట పడుతున్నట్లయితే 354 స్టాకింగ్ కింద వస్తుంది. అలాగే 2 వర్గాలు, 2 మతాలు, ప్రాంతాల ఆధారంగా పోస్టులు చేసినట్లయితే 153 ఏముంది, 504 IPC, 505 IPC ఇవన్నీ కూడా గరిష్టంగా 5 ఏళ్ల వరకు శిక్ష పడతాయి. కాబట్టి మై రిక్వెస్ట్, ద రిక్వెస్ట్ ఆఫ్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే, 1కి 10 సార్లు ఆలోచించి పోస్టులు పెట్టండి. ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ పలానా చోట్ల ఒక మతస్థుల్ని కొడుతున్నారు, అందులో ఎంత నిజం ఉందో నిర్ధారించుకోండి. లేదా మీరు చేసిన ఒక అనాలిసిస్ పోస్ట్
వేరే చోట లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ తీసుకురావచ్చు. కొంతమంది ప్రాపర్టీస్ నష్టపోవచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు దీని. అది మనం ఎక్కడం కూడా అన్వయం చేయలేము. దీని గురించి ఎస్పెషల్లీ మన ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ని మనం పబ్లిక్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద నెంబర్, మీకు కూడా ఇస్తాం. సో మా అప్పీల్ జర్నలిస్ట్ కానీ మీరు ఆఫ్ కోర్స్ మాకు డైరెక్ట్గా నా ఫోన్కే పెట్టేసేసి మీరు ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు కూడా కొంచెం దయచేసి నెంబర్ని వైరల్ చేయండి. ఎవరైనా సిటిజన్స్ కానీ ఎవరైనా ఏదైనా ఫేస్బుక్ అకౌంట్లో కానీ ఏదైనా ట్విట్టర్ అకౌంట్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ ఆర్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఏదైనా అబ్యూజివ్ కంటెంట్ కానీ ఏదైనా బేస్డ్ ఆన్ రిలీజియన్ మతపరంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ ఏదైనా ప్రాంతీయ భేదాల పరంగా కానీ ఏదైనా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కంటెంట్ కనుక పెట్టినట్లే దయచేసి ఆ స్క్రీన్ షాట్ దీనికి పంపించండి. మేము వెంటనే పోలీసులో అప్రమత్తం అవుతాం. ఆ కంటెంట్ డిలీట్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఆ కంటెంట్ పెట్టిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. అండ్ వి అష్యూర్ సీక్రెసీ, మీ వివరాలు ఖచ్చితంగా బయటికి రావు. ఇది 24/7 ఏలూరు పోలీసులు మన సైబర్ సెల్లో మానిటర్ చేస్తూ ఉంటారు. మేము కూడా మానిటర్ చేస్తున్నాం. మీరు కూడా మీ దృష్టికి వచ్చినది. దిస్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద సిటిజన్స్ అండ్ ఆల్ ద పీపుల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.